నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను అనిల్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో సోలార్ పరిశ్రమ, పెరి అర్బన్ ఏరియాలో పెట్టుబడులకు ఆహ్వానించిన సీఎం రేవంత్. కడియంపై టీపీసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు, సమీక్షపై సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్. మోడీ ఫేస్తో కాదు, సమస్యలపై పోరాడితేనే అధికారం. తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి నడ్డా దిశానిర్దేశం. తాడిచెర్ల కోల్ బ్లాక్ కేటాయింపు ఓ చారిత్రాత్మకం. భట్టి వ్యాఖ్యలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానన్న కిషన్ రెడ్డి. అవినీతి, దళారీ రహిత పాలనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని హామీ. సౌత్ కొరియా ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ. ఏపీలో గ్రీన్ ఎనర్జీ, టూరిజం పెట్టుబడులకు ఆహ్వానం. పోక్సో కేసులో బండి భగీరథకు ఊరట. 1,00,000 పూచికత్తుతో కండిషనల్ బెయిల్ మంజూరు. ఆస్ట్రేలియాలో హోరెత్తించిన మోడీ ప్రసంగం. అన్ని రంగాల్లో అభివృద్ధే భారత్ సంకల్పమని వెల్లడి. విజయ్ జననాయగన్ సినిమాకు ఏ సర్టిఫికేషన్. 7 నెలల నిరీక్షణ అనంతరం సిబిఎఫ్సి గ్రీన్ సిగ్నల్. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 95.4 రూపాయలకు చేరిన డాలర్ రూపాయి మారకం విలువ.